తాజా 30 ఆ మధ్య ఒకసారి మన దేశంలో ఒక టీవీ యాంకర్ తన భర్త చావును తనే చదవాల్సి వచ్చింది. అయ్యో పాపం, ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు అని ఆ వార్త చూసిన వారు బాధపడ్డారు. ఇప్పుడు ఇలాంటి వార్తే మరొకటి వచ్చింది. న్యూస్ చదువుతూ టీవీ యాంకర్ ఏడ్చింది. బాధ కలిగించే వార్త రావడంతో ఆమె ఏడుస్తూ ఆ వార్తను చదివింది. ఈ సంఘటన ఇజ్రాయెల్లో జరిగింది. ఈ దేశంలో ఛానల్ 1 అని ఒక న్యూస్ ఛానల్ ఉంది. ఇది 49 ఏళ్లుగా పనిచేస్తోంది. అంటే టీవీలో వచ్చిన కొత్తలో ఈ న్యూస్ ఛానల్ ప్రారంభమైందన్నమాట. ఇంత సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ ఛానల్కు ఇజ్రాయెల్లో మంచి పాపులారిటీ కూడా ఉంది. ఆ దేశంలో చోటు చేసుకున్న పాలిటిక్స్ కారణంగా ఈ ఛానల్ను మూసివేయాలని ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమయంలో గ్యులా ఈవెన్ అనే ఒక న్యూస్ రీడర్ వార్తలు చదువుతోంది. ఇకపై ఛానల్ ఉండదని తెలిసి ఆ న్యూస్ రీడర్ తట్టుకోలేకపోయింది. ఏడ్చేసింది. ఏడుస్తూనే ఆ బాధాకర వార్తను చదివింది. నెతన్యాహు పట్ల ఇజ్రాయెల్ జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ట్రంప్ మీడియా పట్ల ఎలా వ్యవహరిస్తున్నారో ఇజ్రాయెల్లో నెతన్యాహు కూడా అలాగే వ్యవహరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.